హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చెల్ల. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ వీడియో, అందరికి ఇష్టమైన వీడియో, మోస్ట్ ఇంపార్టెంట్లీ లేడీస్. ఏంటో ఈ రోజు నేను దీని చేతులు ఇలా బుక్ అయిపోయా అనుకుంటున్నారు నవీన్. అనుకోకుండా ఈ రోజు ఇంకో గెస్ట్ ఇంటికి వచ్చారు. నేను ఎగ్జిబిషన్ అని అనగానే ఇంకా నేను వెళ్ళొస్తా అని వెళ్ళిపోతున్నారు. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా మేము మెట్రోకి వెళ్దాం అనుకున్నాం, బట్ మధ్యలో ఒక వర్క్ ఉంది, అది చూసుకొని వెళ్దాం అని చెప్పి బైక్లో స్టార్ట్ అయ్యాం. కాకపోతే చెప్పాలంటే మెట్రోనే చాలా బెస్ట్ ఆప్షన్. కింద చాలా ట్రాఫిక్ ఉంది. వెళ్ళడానికే మాకు మినిమం 1.5 అవర్ టైం పట్టింది. మెట్రోకి నియర్ బై పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. కొంచెం మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి అంత ఎక్కువ రష్ అనిపించలేదు, కానీ వీకెండ్స్లో మాత్రం చాలా హెవీ రష్ ఉంటుంది. సో ప్రిఫర్ టు గో ఆన్ వీక్ డేస్. ఎగ్జిబిషన్కి ఎంట్రీకి వెళ్ళడానికి 2 గేట్స్ ఉంటాయి, అజంతా గేట్, ఎల్లోరా గేట్ అని. అజంతా గేట్ సైడ్ వెళ్తే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఈ రోడ్ మొత్తం షాపింగ్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఎగ్జిబిషన్ డిఫరెంట్ గా సమ్ పింట్రెస్ట్ ఐడియాస్ తో వచ్చాయి అనిపించింది. సో ఇక్కడ నేను ఫ్లవర్ డెకర్ ఐటమ్స్ అడిగాను, కాస్ట్లీ అనిపించింది. ఎంత అడిగినా తగ్గించట్లేదు, బార్గెన్ చేసినా కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. సో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ అండ్ కప్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒకటి నచ్చి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటా అన్నా. సో ఇంకొకటి కూడా తీసుకుంటా, తగ్గిస్తారా అని చెప్పి అడిగితే, మీరు ఎన్నైనా తీసుకోండి నేను మాత్రం తగ్గించను అన్న డైలాగ్ ఇక్కడ కాదు, నేను చాలా ప్లేసెస్లో విన్నాను. అన్ని ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. ఆల్మోస్ట్ మేబీ ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏమైనా తగ్గించొచ్చేమో. ప్రెసెంట్ అయితే ఏం తగ్గించట్లేదు. నేను ఈ రోడ్లోనే నియర్లీ ఒక 40 minutes వరకు ఇక్కడే షాపింగ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండిపోయా. చాలా బాగా అనిపించాయి కొన్ని కొన్ని. అండ్ నేను ఒకటి ముందే ఫిక్స్ అయ్యా, ఏంటంటే ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే మనకు తెలియకుండానే మనకు అవసరం లేనివి కూడా తీసుకుంటాం మనం. అట్లా మాత్రం అస్సలు చెయ్యొద్దు అని చాలా కంట్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నా. నేను ఇక్కడే టైం వేస్ట్ చేస్తుందంటే లోపలికి వెళ్ళేది ఉందా, ఇక్కడే ఉండిపోదామా, వెళ్ళిపోదాం ఎటు నుంచి రిటర్న్ అని అడుగుతున్నారు. పర్ హెడ్ వచ్చే ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఎంట్రన్స్ లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఎంట్రన్స్ లోనే కాదు, మెట్రో దగ్గర కూడా క్యూఆర్ కోడ్స్ పెట్టారు, అక్కడ స్కాన్ చేసుకొని మనం టికెట్స్ తీసుకోవచ్చు. లోపలికి వచ్చాక నాకు ఎందుకో లెఫ్ట్ సైడ్ కి కొంచెం అట్రాక్టివ్ గా అనిపించి లెఫ్ట్ సైడ్ కి తిరిగాను. ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం తక్కువ కూడా ఉన్నాయి. సో మేమైతే ఇది చూసుకొని నెక్స్ట్ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇవైతే నాకు ఎంత బాగా నచ్చాయంటే, కొరియన్ డ్రామాస్ చూసి చూసి నాకు ఇవి ఫేవరెట్ అయిపోయినాయి. తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు అంత అవసరమా, ఒక్కొక్క సెట్ 600 వర్తీనే అనిపించింది. ఇంకా బయట కంపేర్ చేసుకుంటే మనకి కార్డ్ సెట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కొంచెం పర్లేదు అని అనిపించింది. అండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఇంకా అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నాకు నైట్ డ్రెస్సెస్ నీడ్ ఉంది, తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే పక్కా వెళ్ళి ఇప్పుడు నేను కుర్తీ చూపిస్తున్నాను కదా, అలాంటి టైప్ ఆఫ్ కుర్తీస్ 600 రూపీస్ అంట, కొంచెం ఎక్కువే అనిపించింది. అండ్ ఈ షార్ట్ టాప్స్ వచ్చి 350 రూపీస్ అంట, బెస్ట్ అనిపించింది. ఓపిక్ గా వెతుక్కుంటే మనకు నచ్చేవి కంపల్సరీ దొరుకుతాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, కొన్ని కొన్ని 350 కూడా వర్త్ కాదు అట్లాంటివి కూడా పెట్టుంటారు. నెక్స్ట్ వచ్చి మేము ఈ స్టాల్ లోకి వెళ్ళాము. 399 పర్ కేజీ ఉంది. కేజీ 399 అంటే 400 కదా అనుకుంటాం, కానీ ఒక 2-3 బౌల్స్ పెట్టగానే అది కేజీ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఏమైనా తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. తీసుకునే బౌల్ ఆర్ ప్లేట్ ఏదన్నా సరే ఫినిషింగ్ బాగుందా లేదా, కొంచెం గీతల్లాగా అట్లా కనిపిస్తున్నాయి నాకు. సో కొంచెం చెక్ చేసుకొని తీసుకోండి. ఎగ్జిబిషన్ మొత్తంలో డ్రెస్ మెటీరియల్ స్టాల్స్ బాగానే కనిపిస్తాయి. నాకు డ్రెస్ మెటీరియల్స్ ఎంత బాగా నచ్చుతున్నాయి అంటే చాలా బాగున్నాయి. బట్ మనకేంటి అంటే ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి 1500 అబోవ్నే. సో మనం దాన్ని మళ్ళీ స్టిచ్ చేస్తే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా షార్ట్ కుర్తీస్, ఇవైతే 350 ఈచ్ అంట. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ డైలీ వేర్ వేసుకోవడానికి కూడా మంచిగా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. ఒకవేళ ఎవరికైనా నీడ్ ఉంటే తీసుకోండి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చాము. ఈ బెడ్షీట్స్ 1000కి 3 అంట. కొంచెం క్వాలిటీ కూడా బాగానే అనిపించింది, బట్ చెక్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ డ్రెస్సెస్ 500 ఈచ్ అంట. ఇవి నాకు కొంచెం ఎక్కువే అనిపించాయి, ఎందుకంటే కుక్కట్పల్లి సైడ్ ఇవన్నీ ఇంకా 350 400కే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్లో నాకు షార్ట్ టాప్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. కాస్ట్ కూడా రీజనబుల్లే. ఇప్పుడు చూపించేది 400 రూపీస్ అంట, నేను పట్టుకునింది 350 రూపీస్ అంట. వర్తీ అనిపించింది. బట్ అన్ని స్లీవ్లెస్సే. అండ్ పలాజో ప్యాంట్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీస్లో. 350 250 150 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. చెక్ చేసుకుని క్వాలిటీకి తగ్గట్టు మనం తీసుకోవాలి. నాకైతే ఫస్ట్ ఏ స్టాల్లోకి వెళ్ళాలో అసలు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఎగ్జిబిషన్ మొత్తం నాకు తెలిసి ఒక 3 అవర్స్లో తిరగాలన్నా కూడా కంప్లీట్గా చూడలేమేమో. సో ఇలాంటి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఎక్కడే ఉందో చూడాలి అనుకుంటే ఒకసారి అది ఎక్కేస్తే 40 రూపీస్ అంట, మొత్తం అంతా చూపించేస్తుంది. అగైన్ షార్ట్ టాప్స్ ఇవన్నీ 350 రేంజ్. మనం ఎగ్జిబిషన్ మొత్తంలో మనకి సేమ్ ఐటమ్ డిఫరెంట్ ప్లేసెస్లో కనిపించిన ఆల్మోస్ట్ అందరూ సేమ్ ప్రైజెసే పెట్టారు. అండ్ ప్రెసెంట్ అన్ని ఫిక్స్డ్ రేట్సే నడుస్తున్నాయి. ఎక్కడే కానీ మనం అస్సలు బార్గెన్ చేయలేకపోతున్నాం.
అట్లీస్ట్ ఒక 100 రూపీస్ కూడా తగ్గించట్లేదు. నువ్వు ఒకటి కాదు 4 అయినా తీసుకో, నేను అసలు తగ్గించినా అనే చెప్తున్నారు. సో, మన బార్గెయిన్ స్కిల్స్ అక్కడ కూడా పనికి ఈ స్టాల్ రావట్లే అంతా ఇప్పుడు. కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టాప్స్ అయితే నాకు ఎంత మంచిగా అనిపించిందంటే 350 ఈచ్ అంట. చాలా బెస్ట్ అనిపించింది. ఫుట్‌వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మనకు సెట్ అయ్యేవి మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెసే. ఎగ్జిబిషన్ మొత్తంలో ఈ చికన్కారీ టాప్స్ మాత్రం చాలా ఎక్కువే కనిపిస్తాయి స్టాల్స్. అండ్ ఈ రేట్లు మాత్రం చాలా ఎక్కువున్నాయి. 1500 సెట్ చెప్తున్నారు. మనం అసలు 1 రూపీ కూడా బార్గెయిన్ చేసే ఆప్షనే లేదు. అండ్ ఈ స్టాల్‌లో వచ్చేసి మళ్ళీ బెడ్ షీట్స్, కర్టెన్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. కొన్ని కొన్ని కాస్ట్ ఎక్కువున్నా కూడా క్వాలిటీ నాకు బాగా నచ్చాయి. దానికి ఆ క్వాలిటీకి కాస్ట్ పెట్టొచ్చు అని అనిపించింది. మధ్యలో మాకు స్వీట్ కార్న్ స్టాల్ కనిపిస్తే అదొక కప్ తీసుకొని తింటూ చూసుకుంటూ వెళ్తున్నాం. జనరల్‌గా బయటకొచ్చినప్పుడల్లా ఆకలేస్తుంది. అది కావాలి, ఇది కావాలి అని అడుగుతాను. కానీ ఎగ్జిబిషన్ ఇలాంటి టైంలో మాత్రం అడగను. ఇలాంటివి ఉంటే సరిపోతుంది కదా అని టీజ్ చేస్తున్నాను నన్నిక్కడ. ఈ లైన్‌లో శారీ స్టాల్స్ కూడా ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్లి ఏం చూడలేదు. మళ్ళీ ఏదన్నా కమిట్ అయిపోతా అని భయం వేసి. నేను చెప్పాను కదా! డ్రెస్ మెటీరియల్స్ అయితే ప్రతి స్టాల్‌లోను నాకు ఎక్కడ చూసినా నచ్చేస్తుంది. ఈ స్టాల్‌లో యాంటీ టార్నిష్ జ్యువెల్లరీ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే. తర్వాత సేమ్ రిపీటెడ్ బెడ్‌షీట్ స్టాల్స్, సేమ్ టాప్ స్టాల్స్ ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. మనం ఒక ప్లేస్‌లోనే అన్ని తీసుకోవాలని లేదు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కటి ట్రై చేయొచ్చు. తీసుకోవాలి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు. మేమైతే తిరిగి తిరిగి అలసిపోయి ఏదన్నా తిందామని చెప్పి ఇక్కడ నిలోఫర్ కెఫేలో ఒక బన్ చాయ్ తీసుకున్నాం. ఎంతమందికి ఈ బన్ అంటే ఇష్టం చెప్పండి? నాకైతే బాగా నచ్చిద్దిది. ఇది అయిపోయాక ఇప్పుడు వరకు హాఫ్ ఆఫ్ ద పార్ట్ వరకే చూసాము. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ చూడాలి. ఐ థింక్ నేను రిమైనింగ్ 30% ఆర్ 40% నేను చూడలేదనుకుంటా. ఇక్కడ రాజస్థానీ పికిల్ స్టాల్ ఉంది. అండ్ ఈ లేన్ మొత్తంలో అన్ని డ్రై ఫ్రూట్ షాప్సే. నేనెప్పుడు చూడలేని వెరైటీస్ అన్నీ చూసాను. టేస్ట్ కూడా చేశాను. వామ్మో! కొన్ని కొన్ని తినలేకపోయాను. ఇక్కడ కూడా ఏం తగ్గించనని చెప్పేస్తున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ నాకొక ఫ్లవర్ వాయిసెస్ స్టాల్ ఒకటి కనిపించింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎంత బేరమడినా గాని ఆయన తగ్గించలేదు. లాస్ట్‌కి నేను అనుకున్న ప్రైస్ అయితే ఇవ్వలేదు. ఇవి ఆల్మోస్ట్ 1500 అట్లా చెప్తున్నారు. నేను ఎంత అడిగినా తగ్గించలేదు. అండ్ నేను ఫస్ట్ చెప్పాను కదా! నాకు నైట్ డ్రెస్ సెట్స్ నచ్చాయని చెప్పి. ఈ స్టాల్‌లో కాకపోతే ఇంకొక స్టాల్‌లో అయినా తక్కువకి ఇస్తారు కదా అన్నట్టు అనుకున్నాను. కానీ అన్ని స్టాల్స్‌లోని సేమ్ ప్రైజెస్ నడుస్తున్నాయి. 600 అండ్ ఈ స్టాల్ చూసారా? వన్ ఆఫ్ ద కాస్ట్‌లియెస్ట్ స్టాల్ ఇది. కానీ ఐటెమ్స్ మాత్రం ఎంత బాగున్నాయో, చైర్స్, టేబుల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. నాకెందుకో ఈ షాపింగ్‌లో వచ్చే హ్యాపీనెస్ ఇంక దేంట్లోనూ రాదో అనిపిస్తది. అలా షాప్స్‌ని చూసుకుంటూ, నడుచుకుంటూ విండో షాపింగ్ చేస్తూ ఉంటే నాకెంత హ్యాపీగా అనిపిస్తదంటే, నేనేనా? లేదంటే నాలాంటోళ్ళు చాలా మంది ఉంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇక్కడ చేయండి. హ్యాండ్ బ్యాగ్ స్టాల్ ఒకటి కనిపించింది. ప్రైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 350. నాకొక బ్యాగ్ నచ్చి నేను అడిగాను దాని కాస్ట్ 1500 చెప్పారు. ఇంకో 1500 పెడితే మనకొక బ్రాండెడ్ బ్యాగే వస్తది కదా అనిపించింది. నెక్స్ట్ కిచెన్ ఐటెమ్ స్టాల్ కనిపించింది. మనకి ఆనియన్స్, మిర్చి, టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకోవడానికి అక్కడ ఆయన చూపిస్తున్నారు కదా! ఈజీ వే కటింగ్ అనమాట. అదేంటో తెలీదు. వాళ్ళ దగ్గర బానే పనిచేస్తది. ఇంటికి తీసుకొనొచ్చి నేను ట్రై చేద్దామంటే అస్సలు పనికిరాదది. ఇక్కడ గేమింగ్ జోన్ కూడా ఉంది. ఇది చూసి చాలా ఫన్నీగా అనిపించింది. ఎవరికైనా ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికొచ్చి. ఈ లైన్‌లో ఈ స్టాల్‌లో నాకు షార్ట్ టాప్స్ కలెక్షన్ చాలా అనిపించింది. క్వాలిటీ చాలా బావుంది. ఈ కలెక్షన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్‌తో చాలా చాలా బావున్నాయి. నచ్చక నచ్చక ఒక ఇయర్ రింగ్స్ నచ్చితే చాలా సేపు బేరమాడాను గానీ అస్సలు తగ్గించనంటున్నారు. వద్దులే మీరే పెట్టుకోండి అని ఇచ్చేసి వచ్చేసా. ఇదే లైన్‌లో కొంచెం అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే బ్లౌజెస్ స్టాల్ కనిపించింది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ అక్కడున్నాయి. బట్ కాస్ట్ కూడా అట్లే ఉంది. కొంచెం మనం ఎంతైనా బేరమాడితే కొంచెం నేను తగ్గిస్తున్నారు. రెడీమేడ్‌లో యూజ్ చేసేది ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ బ్లౌజెస్. అది కాస్ట్ ఎంత అని అడిగితే 900 చెప్పారు. బట్ 900కి వర్తే అనిపించింది. క్లాతింగ్ ఐటెమ్ ఇదంతా కొంచెం చీపే అనిపిస్తది. కంపారిటివ్‌లీ డెకరేటివ్ ఐటెమ్స్. ఇక్కడ నేను అడిగాను ఒక ల్యాంప్ నాకు నచ్చి 3000 చెప్పారు. ఇంకా నాకు బార్గెయిన్ చేసే ఓపిక కూడా లేదక్కడ. ఇక్కడ ఈ స్టాల్‌లో పట్టు శారీస్ అవైలబుల్‌గా ఉన్నాయి అని అన్నారు. రేట్లేమన్నా వీలుగా ఉంటాయేమో అన్నట్టు చూస్తే అన్ని 5000, 6000 కూడా చెప్తున్నారు. మన సెక్షన్ కాదులే ఇదని వచ్చేసాను నేను. ఓవరాల్‌గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. కలెక్షన్ తగ్గ ప్రైజెస్ కూడా ఉన్నాయి. కొంచెం మనం చెక్ చేసుకొని ఇది వర్తినా కాదా? అండ్ ఇది మనకి నెసెసరీనా ఏంటి అన్నది చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా తిరిగింది చాలు ఓపిక అయిపోయింది. ఏదైనా తిని ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఒక పావు బాజీ తీసుకొని తిని రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ నాకు ఈ ఫన్ రైడ్స్ అంటే చాలా ఇష్టం. కానీ నాకు కంపెనీ ఎవ్వరు లేరు. నవీన్ అసలు ఇట్లాంటి వాటికి ఇంట్రెస్టే చూపించరు. మా చెల్లి గాని, ఆడపడుచు గాని ఎవరైనా ఉంటే మినిమమ్ టు మినిమమ్ ఒక 3 రైడ్స్ అన్నా ఎక్కి ఎంజాయ్ చేసేవాళ్ళం. దీని నెక్స్ట్ నైట్ డ్రెస్ స్టాల్స్ ఉంటే అవి చూస్తూ ఉన్నా. ఈలోపు లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. ఏంటి పవర్ కట్ అయింది అనుకున్నా. కాదు లైట్స్ ఆఫ్ చేశారు. టైం అయిపోయిందంట. రిటర్న్ ఇంటికెళ్ళాలి. వాళ్ళకి టైం అయినా గానీ నీకు అవ్వట్లేదని చెప్పి నన్ను తిడుతూ ఉన్నారు.
ఇంటికి కాల్ చేయమంటావా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారనమాట. బట్ స్టిల్ మనం ఒక లుక్ వేయకపోతే అసలు ఏదేదో అయిపోయిద్ది లోపల. సో దాట్స్ ద వ్లాగ్. ఐ థింక్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.